పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముస్లిం సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి రంజాన్ నెలలో కఠిన నియమ నిబంధనలు పాటించి తమ నిబద్ధతను చాటుకున్న ప్రతి ఒక్కరూ అల్లా కృపకు పాత్రులేనని అన్నారు. అల్లా దయతో రాష్ట్రాభివృద్ధి వేగవంతం కావాలని తాను కోరుకుంటున్నానని, మైనార్టీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, అందుకు ఏ సందేహం చెందాల్సిన పనే లేదని స్పష్టం చేశారు. మానవ సేవ చేయడం భగవత్ ఆరాధకులంతా తప్పక పాటించాల్సిన నియమమని, అందులోనే దైవం ఉంటుందని చాటి చెప్పిన అపార కరుణామయుడు అల్లా దీవెనలు అందరికీ ఉండాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. మత సామరస్యం వెల్లివిరిసే నేలపై మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పే పవిత్రమైన పండుగ రంజాన్ అని పేర్కొంటూ విశ్వాసకులకు ఆయన పండగ శుభాకాంక్షలు అందించారు. మైనారిటీ వర్గానికి నాడు నేడు రేపు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికత్వం ఈ సద్గుణాలకు రంజాన్ మాసం విశిష్టతని పేర్కొన్నారు.